నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 82 రోజులు అవుతుంది. ఈ 82 రోజుల్లో అనేక విమర్శలు, అనేక ప్రశంసలు పొందుతోంది. అదే రీతిలో ప్రతిపక్ష నాయకులతో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నాయకులతో ఇక మాటల యుద్ధం నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా. సో మాట్లాడదాం. ఇక చెలో మేడిగడ్డ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమవుతా ఉన్నారు. రేపు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నారు. మరి వెళ్తారా వీళ్ళు? వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు పోలేదు, వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు పోతలేదు. మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి కల్వా సుజాత గారు ఉన్నారు. సో కల్వా సుజాత గారు, ఏంటి అసలు మీరు పోతారా? గతంలో మీరు పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు. అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలా? నెక్స్ట్ అడిగిన ఏదైనా పర్లేదు చెప్పండి. వాళ్ళు పిలిచిన మేము పోతామా అని అంటే అధికారికంగా పిలిచినాం, మేము అనధికారికంగా పిలవలేదు. అసెంబ్లీ సాక్షిగా 119 మంది ఎమ్మెల్యేలకి ఆహ్వానం పలికినాం. వాళ్ళు ఎవరికి పలికినారో మనకు తెలియదు, కానీ వాళ్ళని కూడా పిలుస్తున్నాను రమ్మని చెప్పండి అన్నారు. కానీ మేము 119 మంది ఎమ్మెల్యేలకి అసెంబ్లీ సాక్షిగా పిలిచినాం. అదే మా ఇన్విటేషన్. మేము ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. అక్కడ మేడిగడ్డలో జరిగినటువంటి మొత్తం ఏదైతే డ్యామేజ్ జరిగిందో అదంతా చూపేయడానికి అందరికీ మీడియాకి మొత్తం నివేదికను కూడా సమర్పించడం జరిగింది. అక్కడ అన్నీ చేసినాం. మరి ఆ రోజు రాంది ఈ రోజు ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో నాకు తెలియదు. ఆ రోజు అన్నాడు కదా కేసీఆర్, ఎందుకు పోతారు, సావనికి పోతారా, ఆడేమున్నది, పీకనికి పోతారా, ఇంకేమో అన్నాడు, బూతులన్నీ మాట్లాడిండు. మరి ఇప్పుడు మీరేం పీకనికి పోతారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పోనీ ఆ పిల్లలు 3 పిల్లర్లను లేపి హనుమంతుడు లేపినట్టు కొండ లేపేమన్నా కేటీఆర్ పట్టుకుంటాడేమో ఒకసారి చెప్పాలి. లేదా మరి దాని మీద నష్టం జరిగిన దానికి మీరే అది మొత్తం ఇప్పుడు కట్టించి తర్వాత ఫ్యూచర్లో కూడా దాని మీద ఏ నష్టాలు రావని గ్యారంటీ పత్రం తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకి ప్రభుత్వానికి రాసిస్తారా? లేదా అక్కడ నివాసం ఉంటున్నటువంటి లక్షలాది మందికి రేపొద్దున వరద వచ్చి ఏమన్నా అది కొట్టుకొని పోతే, వంతెన కొట్టుకొని పోతే రేపొద్దున మీరు ఏమన్నా గ్యారంటీ ఉంటారా? అంటే మీరు ఆడ ఏం చేయని పోతారో ఏం బీకని పోతారో మాకైతే తెలియదు, కానీ అక్కడ ఏం జరగలేదని రేపొద్దున వాళ్ళు అదే ఇస్తారు. చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతుంటాయి, చిన్న చిన్న బీడులు పారుతాయి, చిన్న చిన్న క్రాకులు వస్తాయి, దాన్ని సర్దుకొని పోవాలనంట, దాన్ని రిపేర్లు చేపియాలనంట. ఆ రిపేర్లు మీరే చేపియండి, దగ్గర ఉండండి. అక్కడ ఏమన్నా నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరిగినా, ఆస్తిపరంగా నష్టం జరిగినా, ప్రాణపరంగా నష్టం జరిగినా రేపు పొద్దున ఎన్నేళ్ళు అది గ్యారంటీ ఇవ్వగలుగుతారు దాని మీద అనేది మీరు అన్నీ రాసిస్తే ప్రజలు చూస్తారు. మాకు అవసరం లేదు. మేము ఆల్రెడీ అక్కడ జరిగిన నష్టానికి మేము ఆల్రెడీ ప్రభుత్వ పరంగా అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులతో మేమేమీ చేయలేదు. మేమేం రిపోర్ట్లు రాసుకొని క్రియేట్ చేసి మేమేం కవిలం కాము. మేడిగడ్డ అనే ఒక బ్యారేజ్ లేదు అక్కడ. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా బ్యారేజ్లు చాలా ఉన్నాయి. చాలా పిల్లర్లు ఉన్నాయి. కుంగిన 3 పిల్లర్లు, దాదాపు 84 పైగా పిల్లర్లు ఉన్నాయి. కుంగిన 3 పిల్లర్లకే కాళేశ్వరం మొత్తం ఆగమైనట్టు తెలంగాణ ప్రజల్ని ఒక భ్రమలోకి తీసుకుపోతుంది కాంగ్రెస్. ఇవన్నీ అడగక ముందే నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నాం. కాగ్ నివేదిక ఇచ్చింది. కాగ్లో ఏం చెప్పిందంటే నాణ్యమైన కట్టడం లేదు, దీని మీద స్కామ్లే ఎక్కువ జరిగినాయి, దాని మీద అసలు కనీస నిర్మాణం చేసేటప్పుడు దీని మీద అంటే డెప్త్ ఎంత లోపల సాయిల్ ఎట్లా ఉంది, మెత్తగా ఉందా, ఎందుకంటే కాగ్ నివేదికలో మొత్తం ఇచ్చారు. మరి అదేం మేము కాగుని మీరు నమ్మిరు కదా గతంలో, మరి ఇప్పుడు కూడా మీరు నమ్ముతారా? మేమే నమ్మించాలని ప్రయత్నం చేయట్లేదు. ఇందులో పూర్తిగా అవినీతి జరిగింది. ఇందులో పూర్తిగా కట్టడం మొత్తము ఏమంటారు, అది నాణ్యమైన కట్టడం లేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాని మీద మేమేం మాట్లాడుతున్నాం, 3 ఉన్నాయి, 3 వంతెనలు ఉన్నాయి. ఆ వంతెనలకు కుంగిన 3 పిల్లర్లే అంటున్నారు. 3 పిల్లర్లు కాదు, దగ్గర నుంచి మీలాంటి మీడియా సోదరులు అందరు పోయినరు, చూసిండ్రు. అలా కేసీఆర్ పట్టేటంత సొరంగం కూడా ఏర్పడింది. అలా పై నుంచి కింది వరకు, కింద నుంచి 39 మంది ఎమ్మెల్యేలు నిలబడేంత, లోపలికి పోయేటంతా కూడా ఆ సొరంగ మార్గం కూడా ఏర్పాటు చేసిండేమో కేసీఆర్ అనిపిస్తోంది. సరే, నేను ఇంకోటి అడుగుతా. మీరంటున్నట్టు మేడిగడ్డ, అన్నారం, తర్వాత సుందిళ్ళ. మేడిగడ్డలో ఆల్రెడీ బీడులు వారింది. తర్వాత సుందిళ్లలో మనం చూసినాం మొత్తం కింద నుంచి అన్నారం బ్యారేజ్ కింద పిల్లర్ల కింద నుంచి బుడగలు వచ్చేసి, అదేదో సినిమాలో వెంకటేష్ సినిమాలో బయటకు వస్తుంది చూడు, ఆ సినిమాలో అట్లా వస్తున్నాయి. అంటే అక్కడ ఆ పిల్లర్లు కూడా పడిపోయే పరిస్థితి ఉంది. అక్కడ కూడా నీరు ఆపకపోతే కనుక ఈ ప్రమాదం అంతకన్నా ఎక్కువగా పొంచి ఉన్నది అనేది నిపుణుల సమాచారం, ఇంజనీర్ల సమాచారం. ఎల్ఎన్టీ కూడా చెప్తోంది దానికి పూర్తిగా తీసేయాల్సిందే, డిస్మెంటల్ చేసి కన్స్ట్రక్షన్ చేయాల్సిందే. ఇది మేము ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినాం గత ప్రభుత్వంలో. మాది కన్స్ట్రక్షన్ వరకే పని, దీంట్లో మాకేమీ గ్యారంటీ లేవు, మేమేం చెయ్యము అని ఎల్ఎన్టీ కూడా నివేదిక ఇచ్చింది. ఎంతోమంది ఇంజనీర్లు చెప్తున్నారు అది పూర్తిగా తీయాల్సిందే. 1-2 పిల్లర్లు 3 పిల్లర్లు తీసి దాన్ని ఏదన్నా మళ్ళీ దాన్ని
అంటే రెనోవేషన్ చెయ్యాలనే ప్రయత్నం చేస్తే కనుక రేపొద్దున ప్రమాదం పెద్ద ఎత్తున ఉంటుంది, మొత్తం వంతెనకే ప్రమాదం ఉన్నది అని మేము చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ సృష్టించుకొని చెప్పింది కాదు, ప్రభుత్వం అంతకన్నా చెప్పింది కాదు. అధికారికంగా అధికారులు, నిపుణులు, ఇంజనీర్లు, వ్యవస్థలు మాట్లాడినట్టు.